ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం తత్సత్. ఈ విధంగా ఎప్పుడైనా సరే భయానికి గురైనప్పుడు రెండవది ఉందనే కదా భయము. ఒకటవది నీకు ఉంటే భయం రాదు. ఒకటవది ఉండాలి నీకు రెండవది ఉండకూడదు. ఉంటే భయమే. ద్వితీయాది భయం భవతి. రెండవది అంటే భయం, ఒకటవది అంటే భయము ఉండదు. అద్వితీయమైనటువంటి ఆ జ్ఞానము నీలో ఉంటే భయానికి తావు లేదు. రెండవది అంటే భయం వచ్చేస్తుంది. అందువల్ల రెండవది ఉన్నది కాబట్టి అన్ని భయాలు ఉంటాయి. ఇప్పుడు మనము జీవితంలో ఎప్పుడైనా సరే ఈ విద్య, ఆత్మ విద్య ఏదైతే ఉందో ఇది రెండవది లేనిది కాబట్టి, అద్వితీయమైనది కాబట్టి, ఆ జ్ఞానంతో ఆ యొక్క మననంతో మీరున్నారా హాయిగా ఉంటుంది. హాయిగా చదువుకుంటాం, హాయిగా మననం చేసుకుంటాం. వాళ్ళు వచ్చి ఉద్ధరించేది ఏమీ మీకు ఎప్పుడైనా సరే మీకేమైనా ఆపరేషన్ జరిగినా ఏదన్నా జరిగినా మీరేమనుకుంటుంటారంటే వచ్చి ఒక్కడు కూడా మాట్లాడలేదు. నేను మాట్లాడితే మీకేమవుతుంది? డాక్టర్ వస్తే ఒక రౌండ్ వేసుకొని పోతే మంచిది, కానీ వీళ్ళు బంధువుల కిందలు వచ్చినారు అనుకో, అప్పుడే కాఫీ టీలో వాళ్ళకి అందించడంలో సరిపోద్ది. వాళ్ళకి అన్నీ అందించాలి. ఎవరు నిన్ను చూసేదానికి వచ్చిన వాళ్ళకంతా ఏం చేయాలి? అంతే, ఇదే పని. ఇంట్లోనూ అదే చేసావు, కాఫీ టీలు. హాస్పిటల్లో కూడా కొంతమంది పల్లెటూరులో భలేవాళ్ళు స్టవ్లు గీవులు పట్టుకుపోతారంట. ఎందుకమ్మా నువ్వు స్టవ్ పట్టుకుపోతున్నావు, ఆపరేషన్ అంటున్నావు ఏంటంటే, చుట్టాలు వస్తారు స్వామి, స్పెషల్ రూమ్ తీసుకొని. ఎందుకమ్మా అంటే చుట్టాలు వస్తారంటమ్మా. నువ్వు పేషెంటా లేకపోతే మళ్ళీ అక్కడ కూడా కుటుంబమ్మా. ఇది జరిగేది. అర్థమైందా? స్వామి కొంచెం సీరియస్ కేసే అన్నారంట, అందుకని యాంజియో చేయటం కూడా కష్టంగా ఉంది. వాళ్ళ అబ్బాయి బయలుదేరి వచ్చేస్తున్నారు ఫ్లైట్కి. రేపు ఈవినింగ్ కి ఆయన తీసుకుని అక్కడికి వెళ్తా అన్నారు. కానీ పంపడానికి వీళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఈసీజీలో బాగా కొంచెం ఇబ్బందిగానే వచ్చింది. కృష్ణారావు గారు అని బయట వాళ్ళ అబ్బాయి బయలుదేరారు, వస్తుంది. అప్పటి వరకు మనం కొంచెం సేవ్ చేస్తాం చాలు, అందుకని ఉంటామండి. మనకి చెప్తే ఏం లాభం, గురువు గారికి చెప్తే వాళ్ళని పంపిస్తారండి. ధైర్యంగా అమ్మగారు స్వామి మాట్లాడితే ధైర్యం కదా. మనం నేనేం చెప్తాను తెలుసా, నేనైతే అదే చదువుకున్న పుస్తకం ఉంది కదా, వెనుకున్న పుస్తకం, అది వినుకో అని చెప్తా. అది మీద ఇంతే ఉపాయం. ఏమైనా ఉందా? ఇంకేమన్నా చేయగలం? నేనేమన్నా కార్డియాలజిస్టా కాదు కదా. అక్కడ ఉన్నారు కదా వాళ్ళు. నేను పోయి అక్కడ పోయిన డాక్టర్, మీ డాక్టర్ అయితే మీరు కూడా ఎందుకు వచ్చినారు? ఇదేముంటుంది? ఏముంటుంది? అయ్యా నువ్వు విన్నవన్నాయి కదా, అవి విన్నవాన్ని బాగా స్మరించుకో అని చెప్తాను. ఇంకే ఉపాయం లేదు. అర్థమైందా? బయట ట్రీట్మెంట్ వచ్చి అది డాక్టర్లు చేసేది. లోపల ట్రీట్మెంట్ మనోధైర్యం ఉంది కదా, అదేంటి ఇది. ఏది ముఖ్యంగా ఉండాలా? మనోధైర్యం ఉండాలి, బుద్ధి బలం ఉండాలి. బుద్ధి బలం ఉందనుకో, అప్పుడు నువ్వు శరీరాన్ని తట్టుకోగలుగుతావు. మనసు సమాధానం చెప్పాలి, లేకపోతే మనసు అటాక్ అయిపోద్ది. శరీరేంద్రియాలు మొత్తం ఏమవుతాయి? మనసు అటాక్ అయిపోతుంది. అది బాగా నిర్మలా హాస్పిటల్ వెంటనే తీసుకెళ్ళండి, షుగర్ 400 దాని మీద ఇది కూడా ఉండేసరికి ఆయనకి తట్టుకోలేకపోతున్నారు చెప్పి. అదేనమాట. అర్థమైందా? అట్లా దయానంద స్వామిజీ ఉన్నారు కదా, చెప్తాను లేదు వాళ్ళకంతా. ఎంతమంది ఉన్నా సరే హాస్పిటల్ వద్దు అని చెప్పి
హాయిగా ఇంట్లో నా రూమ్లోకి తీసుకొచ్చారండి, హాయిగా కూర్చోను, హాయిగా ఇక్కడ ఉంటాను. అది చెప్పేది. ఎప్పుడైనా వేరే వేరే మార్గములు ఏమీ లేదు. శుద్ధిబలంతో ఉండాలి, మనోధైర్యంతో ఉండాలి, దేన్నైనా మనము ఎదుర్కోవాలి. నువ్వు ఏం చేస్తావు? దేహానికి వచ్చినవి దేహానికే కదా వచ్చేది, మనసుకు రాకుండా చూసుకోవాలి. దేనికి రాకుండా చూసుకోవాలి? మనసుకు రాకుండా. మనసు నిలబెట్టలేదు అనుకోండి, దుర్భరం, అది దుర్బలంగా ఉందనుకోండి, ఇంకెవరు కరిపాడే నాదుడే ఏం చేస్తాం మరి? నిరోధో నచోత్పత్తి నబద్ధో నచ సాధకః న ముముక్షుః న వై ముక్తః ఇత్యేషా పరమార్థత. నిరోధో నచోత్పత్తి నబద్ధో నచ సాధకః న ముముక్షుః న వై ముక్తః ఇత్యేషా పరమార్థత. ఈ శ్లోకం మనకి మాండూక్యోపనిషత్తు సరే అద్వైత ప్రకరణంలో వస్తుంది. మాండూక్య ఉపనిషత్ కారికలు అది తీసి ఇక్కడ పెట్టారు, దీన్ని తీసి అక్కడ పెట్టలే, అదే తీసి ఇక్కడ పెట్టారనమాట. అదే తీసి ఇక్కడ పెట్టారు, అదే తెలియాల్సి. కాబట్టి ఈ చిన్న చిన్న ఉపనిషత్తులు ఉన్నాయి కదా, ఏదో కొన్ని వేరే ఉపనిషత్తులను తీసుకొచ్చి ఆ యొక్క శ్లోకాలు వాటిని తీసుకొచ్చి దీనిలో పెడతారు. అందుకనే ఇట్లాంటి ఉపనిషత్తులో భాష్యం లేకుండా కనిపిస్తుంది. భాష్యం ఉండదు దీనికి, ఎందుకనే సరళంగా కూడా ఉంటుంది. అందుకని ఆదిశంకరాచార్య వారు వీటి మీద భాష్యము చేయలే, రాయలే. డైరెక్ట్గా చూసుకోవచ్చు. ప్రకరణ గ్రంథం లాగా ఉంటుంది. ఇది ఏముంటుంది? ప్రకరణ గ్రంథం, ప్రకార వేదాంత ప్రకరణ గ్రంథము అట్లా ఉంటుంది. అందుకనే ఇవి ఇట్లాంటి ఉపనిషత్తులు కోలలుగా ఉంటాయి. ట్రైన్ నోట ఉపనిషత్తులని, 108 ఉపనిషత్తులని ఉంటాయి కదా. ఆదిశంకరాచార్యుల వారు 10 ఉపనిషత్తులనే సెలెక్ట్ చేసుకున్నారు. దశోపనిషత్తు అది. ఇవి మళ్ళీ ఇంకో చోట కోట్ చేయాలి శంకర, దీనిని ఇంకో చోట కోట్ చేయడం భాషల్లో కానీ. ఎక్కడైనా కోట్ చేస్తే శ్వేతాశ్వేతర ఉపనిషత్తు ఉంటుంది, అదొకటి చూస్తుంటాము. గీత ఉంటుంది, ఇంకా మిగిలిన ఉపనిషత్తులు ఉంటాయి. ఎక్కడో కొన్ని ఒక చోట నృసింహ పూర్వోత్తర తాపిన్యోపనిషత్తు అని ఉంటుంది, ఎక్కువ ఉండదు. మహాభారత శాంతి పర్వంలో అది కూడా పెడుతుంటారని మహాభారత. కాబట్టి ఇవి మనం గమనించుకోవాల్సింది. ఎందుకయ్యా ఇలాగా చెప్తున్నావు అంటే, నిరోధ నచ ఉత్పత్తి నబద్ధ నచ సాధక అని పెట్టేది. నిరోధ, నిరోధ మీన్స్ బాగా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే లయం చేసుకునేది ఏమి లేదు, నిరోధించేది ఏమి లేదు, నశింపజేసేది ఏమి లేదు, ఉత్పత్తి కూడా లేదు, పుట్టుక కూడా లేదు. అంటే జన్మ మరణములు లేదు. జన్మ మరణాలు ఏమి. ఇప్పుడు మనకి జన్మ అనగానే ఉత్పత్తి, నచ ఉత్పత్తి, ఉత్పత్తే లేదు అని చెప్పేసి, పుట్టుకే లేదు, జన్మే లేదు అని. జన్మే లేదన్నప్పుడు నిరోధ
నాస్తి. లయము, మరణము, వినాశము లేనే లేదు. వినాశం కూడా లేదు. వినాశము కూడా లేదు. వినాశం కూడా లయము లేదు. లయము లేదు, జన్మ లేదు, పుట్టుక లేదు. ఎప్పుడైనా సరే ముందు ఏది పెట్టుకోవాలంటే లయమే లేదు కదా, ఉత్పత్తి లేదు అని కాదు పెట్టుకోవాల్సింది. ఉత్పత్తే లేదు కాబట్టి లయం అయ్యేది కూడా లేదు. ఉత్పత్తే లేదు. అజన్మ. అజన్మ అన్నప్పుడు మరణం ఎక్కడిది? అజన్మ అన్నప్పుడు ఈ పాయింట్ ఒక్కటి మనల్ని బయటపడేస్తుంది కూడా. అయ్యా నాకు జన్మ లేదయ్యా, నేను అజుడును అని తెలుసుకున్నారనుకోండి, అప్పుడు నువ్వు చనిపోయేదేముంది? చనిపోయేదేముంది? చనిపోయేదేం లే. జన్మే లేదన్న మనకి చావో లేనే లేదు. మరి ఎప్పుడైనా సరే బాగా లోతుగా ఆలోచన చేసినాం అనుకోండి, మళ్ళీ జన్మ వస్తుంది కదా అన్నారు అనుకోండి. జన్మ వస్తుంది కదా అంటే, జన్మ వచ్చినా సరే మనసుకు జన్మ వస్తుంది. కర్మఫలాలు ఉన్నాయి కాబట్టి జన్మ వస్తే మనసుకి జన్మ వస్తుంది. అప్పుడు కూడా నీకు మరణం లేదు కదా. కర్మఫలాలు ఉన్నంత వరకు నువ్వు వినాశమయ్యేది కానే కాదు. నువ్వు వినాశమే కావు, కర్మఫలాలు ఉంది. అందుకని అంత తొందరపడద్దు ఎవరు కూడా. ముందుంది ముసళ్ళ పండగ అన్నట్టుగా అంతమంది ఏం తొందరపడే పని లేదు. స్వామి నేను ఇంక అంగలో పడిపోతానేమో. మరి ఆ కుటుంబం అంతా ఎవరు చూస్తారమ్మా? చేయవలసింది చాలా కర్తవ్యాదులు ఉన్నాయి కదా. అంటే ఒక ఆవిడ ఏం చేసిందంటే, కాశీకి వచ్చి ప్రవాహం జరుగుతుంటే హరిద్వారంలో లేకపోతే ఇక్కడ ఋషికేశంలో ప్రవాహం జరిగిపోతుంటే అటు ఇటు చూసిందంట. చూసి కాలు పెడతాము, ఇంట్లో పడలేకపోతున్నాము, కుటుంబంలో పడలేకపోతున్నాము, బాధలే బాధలు, కష్టాలే కష్టాలని కాలు ఇలా పెట్టిందంట. ఒక ఆయన వెనకాల లాగేసింది. చనిపోయేదానికి పోయింది. ఒక్క దెబ్బతో పోతున్న వ్యవహారాలు అది. ఎవరో వెనకాల నుంచి ఇటు తిరిగి, అమ్మా ఎందుకు చచ్చిపోతున్నావు, తప్పు కదా. అప్పుడు ఈమెమనుకుంటుంది, నువ్వు ఒకటి చేయలేవన్నారు, అసలే కష్టాల బాధల్లో వదిలిపోతాయి అనుకుంటే మళ్ళీ నువ్వు తగిలిచ్చినవే. అట్లాగే మీరు ఎన్ని హాస్పిటల్కి పోండి, మీకు జీవించే కర్మఫలం మిగిలే ఉంటుంది. ఇప్పుడు డాక్టర్లు కూడా లాగినట్టే, ఏదో మంది ఇచ్చేసి లాగేసేసి మళ్ళీ ఇంటికి పంపిస్తుంది. మళ్ళీ బాధలు తప్పవు. సరే చనిపోయామనుకోండి, బాధలు పోద్దా అంటే మళ్ళీ కర్మఫలం వాడు ఉన్నాడు కదా ఎరటి గర్భుడు, ఇంకా ఉందిలే, వాసనలు ఉన్నాయి, కర్మఫలాలు ఉన్నాయి, మళ్ళీ శరీరంలోకి పంపుతా, ఇంకో జన్మ ఇస్తాడు వాడు. ఇక్కడ గంగలో పడేటప్పుడు ఎవడో వెనక లాగినట్టుగా హిరణ్య గర్భుడు కూడా లాగాడు. మళ్ళా ఇద్దరిదే. వాడు అక్కడి నుంచి మళ్ళీ శరీరంలోకి దోశాడు, వీడు ఇక్కడి నుంచి మళ్ళీ ఇంటికి పోమన్నాడు. ఇంటికి పో. అట్లా హాస్పిటల్లో కూడా డాక్టర్ మంది చేసి అర్థమైందా? ఈ అందరూ బతికిస్తున్నారు ఎందుకు రా బాబు అంటే మోక్షానికి కాదట, అదే మోక్షానికి కాదు బతికిచ్చేది. వీళ్ళు మళ్ళీ కర్మలు అనుభవించండి రా. ఎక్కడ పోతారు మీరు? కర్మలన్నీ పెట్టుకొని మళ్ళీ అనుభవించండి అని అందరు రిపేర్ చేసి మళ్ళీ ఇంటికి పంపిస్తారు. చూసారా? రిపేర్ చేస్తారు.
కాబట్టి మోక్షం అనేటువంటిది, జన్మరాహిత్యం అనేటువంటిది, కర్మరాహిత్యం అనేది జ్ఞానం వల్ల జరగాల్సిందే కానీ శరీరం పోగొట్టుకుంటే జరిగే పని కాదు. శరీరం ఉండగానే ఆ ముడులున్నాయి అవిద్యా గ్రంథి, దాన్ని ఓపెన్ చేయాలి. అప్పుడు నువ్వు ఆ శరీరస్థోపి కౌంతేయ నకరోతి నలిప్యతే, అప్పుడు ఆ శరీరంలో నువ్వు ఉన్నా సరే నకరోతి నలిపి ఆ పని చేసేవాడు కావాలి. శరీరంలో ఉండగానే ఆ విముక్తిని, మోక్షాన్ని ప్రసాదించారు. ఇలాంటి వాళ్ళు కాదు, ఊరికే కర్మల కోసం బతికించారు వీళ్ళు, కర్మరాహిత్యం కోసము కానీ కర్మరాహిత్యం కోసం. ఎవరైనా ఇట్లాంటి వాళ్ళు అందరూ అంటే మళ్ళీ బతికిస్తున్నారు అంటే మళ్ళీ కర్మఫలాలన్నీ బ్యాలెన్స్ ఉన్నాయి, మళ్ళీ పుడుతున్నారు, మళ్ళీ కర్మఫలాలన్నీ బ్యాలెన్స్ ఉన్నాయి, పునరపి జననం పునరపి మరణం ఏంటంటే కర్మఫలం. కర్మఫలం అలా అనమాట, తెలియటం జనాలకి. కాబట్టి ఈ ప్రకారంగా మళ్ళీ ఈ యొక్క శరీరాన్ని మనం బాగు చేసుకొని మళ్ళీ అదే కర్మఫలాలే కదా అనుభవించేది. జ్ఞానానికి ఏమన్నా వచ్చేటట్టుందా? ఏం చేస్తావు ఇప్పుడు? ఏం చేసింది? మళ్ళీ అదే కర్మఫలాల్లో, మళ్ళీ రాగద్వేషాల్లో, సుఖ దుఃఖాల్లో, బహుబంధాల్లో, బాధల్లో మళ్ళీ నిలిపబడమేగా. మరేమిటి ఏం చేస్తాం? అట్లా అనమాట. కాబట్టి నచ ఉత్పత్తి నిరోధ, ఉత్పత్తి లేదు నిరోధము లేదు అంటే వాడు ముక్తుడై ఉన్నాడు. జన్మ మరణ రహితుడు అంటే ముక్తుడు అని. అందుకనే నబద్ధ నచ సాధక, బద్ధుడు బంధింపబడిన వాడు లేడు కాబట్టి బంధ విముక్తి కొరకు సాధన చేసేటువంటి సాధకుడు కూడా లేడు. సాధన చేసేటువంటి సాధకుడు కూడా లేదు. అది బాగా తెలుసుకోవాలి. నబద్ధ నచ సాధక, బద్ధుడు లేడు, సంసార బద్ధుడు లేడు. సాధకుడు సంసార బంధాల నుండి బయటపడాలనేటువంటి సాధకుడు ముముక్షువు లేడు. రెండు లేదు. అందుకనే నా ముముక్షువు మోక్షాన్ని కోరే వాడు కూడా లేడు. ఎందుకని మోక్షాన్ని కోరేవాడు లేడంటే తాను ముక్తుడయ్యే ఉన్నాడుగా. తనేగా ఉన్నాడు, ముక్తుడయ్యే ఉన్నాడు కదా. అందువల్ల మోక్షాన్ని కోరడం కూడా లేదు. నవై ముక్త విముక్తస్య విముచ్యతే. చూసారా, ముక్తుడైన వాడు కూడా లేడు. ఎందుకనే అయ్యే విముక్తస్య విముచ్యతే, ముక్తుడయ్యే ఉన్నవాడే ముక్తుడయ్యాడు. నామకే వస్తాయి, జస్ట్ ఊరికే ముక్తుడయ్యాడు. నవై ముక్త ఇత్యేషా పరమార్థత. ఇదేనా పరమార్థము? ఇదే పరమార్థం అంటే, పారమార్థికమైనటువంటి ఇదేనో, ఇదే పారమార్థం, ఇదే యథార్థం, ఇదే సత్యం అని చెప్పి. ఇంతకంటే సత్యమైనటువంటి మరొకటి లేదు. కాబట్టి నచ ఉత్పత్తి నిరోధ నబద్ధ నచ సాధక నముముక్షు నవై ముక్త ఇచ్చేషా పరమార్థత. ఈ విషయం మీకు తెలియగానే ఎప్పుడు తెలుస్తుంది అంటే సమస్త వేదాంత సార సంగ్రహాన్ని బాగా ఆ జ్ఞానం కలిగించినప్పుడు ఇది అర్థమవుతుంది. లేకపోతే అర్థమయ్యే పనే లేదు. అర్థమే కాదు. అందుకనే ఇప్పుడు
ఇలా విన్న తర్వాత ముక్తిని పొందవలసింది పని లేనే లేదు, నేను ముక్తికయ్యే ఉన్నాను. ఇలాంటి జ్ఞానాన్ని సంపాదించుకున్నట్లయితే అప్పుడు మీరు జీవించి ఉండగానే మీరు ఇలాగా ఏదో సాధన చెయ్యాలని ఉండనే ఏ సాధన చేసేది ఏం లేదయ్యా. ఇప్పుడు మన జీవితంలో ఏది పొందవలసింది కూడా ఏం లేదయ్యా. ఏదో ఈ శరీరం ఉంది కాబట్టి దీనికి వేళకి ఇంత అన్నపానాదుల్ని ఇస్తున్నాము, మనసుకి ఇచ్చేదానికి ఏమి లేదు. మనసుకి ఇప్పుడు చూడండి, ఎవరైనా సరే ఒక చోట ఉన్నారనుకోండి, శరీర సేవ చేస్తారా ఎవరైనా? మనసు సేవ చేస్తారా? శరీర సేవే కదా, అర్థమైందా? ఇంట్లో అయితే చక్కగా వండి పెడతారు, కాఫీలు టీలు టిఫిన్లు అన్నీ జరుగుతాయి. హాస్పిటల్లో ఉన్నారు అనుకోండి, వాళ్ళు ఇచ్చే ఫుడ్ ఏదో బ్రెడ్ ఏదో లేకపోతే ఇంకేదో వాళ్ళు కూడా శరీరానికే చేస్తారు. ఇంట్లో చేసుకున్నది కూడా ఏంటి? ఇప్పుడు ఈ మనసుకు చేసేది ఎక్కడ ఏమి ఇంట్లోనూ మనసుకు జరగల, ఇంకా మీకు హాస్పిటల్లోనూ జరగదు. మనసుకి హాస్పిటల్కి ఏం జరగదు, అక్కడ అంతే శరీరానికి మందులు మాపులు తిండి తిప్పలు పెడతారు. ఇంట్లో కూడా అదే. మనసుని ఎవరు ఆదుకోరు, అర్థమైందా? ఏమీ ఆదుకోరు. ఎవరు ఆదుకోరు? ఎవరైనా సరే మీ కళలో ఎవరైనా సరే మిమ్మల్ని పట్టుకొని పీకు నొక్కేస్తున్నారు, మిమ్మల్ని గుండెల మీద ఎక్కి తొక్కుతున్నారు అంటే చూసారా, డిఎస్పి ఉన్నాడు పక్కనే, డిఎస్పి భార్య. డిఎస్పి భార్యకి ఏం కళ వచ్చింది? ఎవరో పీకు నొక్కేస్తున్నారు. డిఎస్పి భార్యతో ఏం చేస్తాడు? నేనున్నాను కదా, నా దగ్గర రివాల్వర్ ఉంది, ఏం చేస్తున్నాడు కాదు తవేంటి, అది కళలో బాధపడుతుంది. ఈయనేమో భౌతికంగా బయట పడుకోనే ఉన్నాడు. ఏమి ఎవరికి ఎవరు? అప్పుడు లేచిన వెంటనే ఈ డిఎస్పి పనికి వచ్చినాడా? ఆ పోలీస్ పనికి రాలేదు. నీ గర్భం నువ్వు అనుభవిస్తున్న స్వప్నంలో ఎన్ని బాధలు పడ్డావు, ఎంత దుఃఖపడ్డావు, భయపడ్డావు, ఎప్పుడు ఆదుకోలేదు. ఈ మనసులో ఉండడం కూడా అంతే. నేను మనసులో దూరి ఎవ్వరు ఏం చేయలేదు. వాళ్ళు ఏమండి మీరు పక్కనే ఉన్నారు, నాకేమన్నా చెప్పరా అంటే ఏం చెప్పను నేను, నాకు అసలు వేదాంత తత్వం మీద ఏంటి, ఊరికే అంటున్నా నేనున్నా ఏం లాభం ఉండి ఏం లాభం? ఎవడు ఏమో ఆదుకోడు. మనసు లోపలికి వీళ్ళు వచ్చేవాళ్ళు కానీ ఏ భర్త రాడు, ఏ వైద్యుడు రాడు, ఏ మిగిలిన స్నేహితులు ఎవరు రానే. బాధ ఎక్కడ కలిగింది నీకు? భయం ఎక్కడ కలిగింది? మరి అక్కడికి పోయేవాడు ఎవడున్నాడు? ఒక్క గురువు ఒక్కడే వెళ్తాడు, ఆయన మాట ఒక్కటే, గురువు ఒక్కడే వెళ్తాడు. గురువు యొక్క వాక్ ఒక్కటే మనసుకు వెళ్ళిపోద్ది. వెళ్ళిపోయి ఆ మనసులో ఉండే భయభ్రాంతులంతా పడాపంచి తొలగించేస్తాడు. ఎవడు అసలు ఏదో కాలంలో బాధపడుతుంటే పక్కన ఉండేవాడు ఏం చేశాడు? ఇంకెప్పుడు అసలు నీ బాధ. అట్లాంటి మూమెంట్లో మనం ఈ తత్వజ్ఞానాన్ని వినడంలో నీకు అది అలవాటు ఉండాలి. శ్రవణాదులు ఎంత నిష్ట కలిగి ఉంటేనే అది పడుతుంది, లేకపోతే. అందుకనే మేము విన్నవి తెలుసుకున్నవే మమ్మల్ని కాపాడుతున్నాయి స్వామి. మేము సంపాదించినవి మా ఉండే బంధువులు బాంధవ్యాలు ఏమి ఒక్కడు కూడా ఇంత హెల్ప్ చేయలేదు. ఒక్కడు కాపాడితే ఒకటి
మమ్మల్ని అలా వదిలేసినారండి. మేము బాధపడుతున్నాం. మీ వాక్కు ఒక్కటే పనిచేసింది మాకు. మీరిచ్చిన ధైర్యం ఉందే, ఆత్మస్థైర్యం ఉందే, ఆత్మ విజ్ఞానం ఉందే, దాన్ని మాటి మాటికి స్మరించుకుంటూ స్థూల సూక్ష్మ రహితం అని తెలుసుకొని, జన్మ మృత్యువులు లేదని తెలుసుకొని, ఆకలి దెప్పుకులు లేదని తెలుసుకొని, అసలు మనాపమానములు సుఖదుఖాదులు శోకమోహాదులు లేదని తెలుసుకొని హాయిగా ఉన్నాను సార్. ఎవరు కాపాడేవారు? ఎవరిని కాపాడు? ఒక్కడు ఆదుకుంటే ఒకటో. మీకు తెలిసి కోవిడ్లో మీరు ఏం పడ్డారో? ఎవరిని వచ్చేవాళ్ళ? మీరు అడిగి పెడితే ఎంతమంది పోలీసులు అడ్డం పెట్టేది, అడ్డం పెట్టారు, రానికుండా తీసేసినారు ఎవరిని. వాడు పాపం. అదే కానీ మన విద్యార్థులకి ఏమన్నా జరిగితే మన చేతిలో ఏముంటుంది? గ్రంథం ఉంటుంది, చదువుకుంటాము. మనం గురువు గారు చెప్పిన పాఠాలు అన్నీ ఉంటాయి. దానివల్ల కోవిడ్ వస్తుందా? పాఠాల వల్ల ఏమి రా. దాన్ని వినుకుంటాం మజా హాయిగా. అట్లాగా శ్రవణం చేసేవాడు ఉంటే, ఆ విధంగా ముముక్షువు జిజ్ఞాసు ఉన్నటువంటి వాడికి ఎంత మజా వస్తుంది. అబ్బా ఏడు వదిలింది, దూరం క్లాసుకి పంపించేవాడు కాదు కానీ, ఇప్పుడైతే నీకు ఫుల్ క్లాసులు వింటున్నా కదా. ఇదివరకు ఇంటి దగ్గర ఉండేటప్పుడు క్లాసుకి టైం ఉండేది కాదు అసలు, హాయిగా అస్సలు లేదు. ఇప్పుడు చూడు హాయిగా నేను ఏకాగ్రంగా కూర్చున్న రూమ్లో క్లాసుల మీద క్లాసులు వింటున్నా, వేళకి ఏదో డ్రై ఫ్రూట్స్ నానబెట్టుకుంటున్నా, తినేస్తున్నా. నాకేం కావాలి బా? చూసారా? అప్పుడు దాని విలువ తెలుస్తుంది. ఇదేనయ్యో నన్ను ఆపుతుంది, ఈ క్లాసులు ఉన్నాయే, ఆ గురువు వాక్యం ఉందే, ఆ గురువు చెప్పిన ఉపదేశం ఉందే, అదే నా లోపల చేరి నన్ను గట్టి లేపి ధైర్యంగా ఉంచేసి ఉత్తిష్ఠత ప్రాప్య వరా నిబోధత అక్షరస్య ద్వారా నిషిధాదరతి. బాగా తెలుసుకుంటే తెలుసు ఎవరిని కాపాడేది. ఈ ఆత్మ విద్య ఆత్మని కాపాడు. నిన్ను కాపాడింది ఆత్మ విద్య, మరొకరు గారు. అప్పుడు మీరు ఎంత హాయిగా. ఇప్పుడు కూడా ఈ మనసులో ఈ విద్య అనేది ప్రవేశించుకొని ఉంటే ఇంకెవరు ఈ మనసుకు సంబంధించినటువంటి వాళ్ళు అవసరమే లేదు. బంధువులు మనసులో దూరితే ఇన్ఫెక్షన్లు వస్తాయి. అవునా కదా? ఇన్ఫెక్షన్లు వస్తాయా రావా? ఎవరు దూరితే? బంధువులు, భార్య బిడ్డలు, రక్త సంబంధికులు మన మనసులో దాన్ని దూరారంటే ఇంకా మీకు అయిపోయా. రాగము, ద్వేషము, ఇష్టము, అయిష్టము, నాది, నేను, అంతా గొడవ. అదే కానీ గురువాక్యం దూరుంది అనుకోండి, ఆ ఇన్ఫెక్షన్లన్నీ పోగొడుతుంది. ఇన్ఫెక్షన్లన్నీ మంచి యాంటీబయాటిక్ కదా, అవసరం పడేస్తారు. ఎవరిని కాపాడింది చెప్పండి? ఇప్పుడు ఆ గురువాక్యమే, గురుపదేశమే నన్ను కాపాడింది. కానీ ఈ బంధువులు కానీ బంధువులు తీసుకొచ్చి రోజు పక్కన కూర్చొని పెట్టుకున్నారనుకోండి, వాళ్ళు ఏడిపా నువ్వు ఏడిపో, వాళ్ళు ఏడ్చే నువ్వు ఏడ్చేది. అదే కానీ ఆ గురువు చెప్పినటువంటి విద్య కానీ మన మనసులో కానీ స్ఫురిస్తే మనం చూడు, నీవంతటి నువ్వు ఉండు, ధైర్యంగా ఉండు, ఉత్సాహంగా ఉండు, ఏమిటి నీకు లోటు. అది మనం కాపాడేది ఆత్మ విద్యే కానీ ఆత్మానం రక్షయతి మరొకటి కానీ. ఆత్మనా విందతే వీర్యం విద్యయా విందతే అమృతం. ఇవన్నీ ఒకటి మాటలేనా? ఎన్ని ఒకటి మాటలే చెప్పండి. ఆత్మనా విందతే వీర్యం. వీర్యం అంటే సామర్థ్యం.
ఆత్మజ్ఞానం వల్ల కలిగేటువంటి సామర్థ్యం ఉంది. విద్యయ అమృతం అశ్నుతే. ఆ విద్య వల్ల నువ్వు అమృతత్వాన్ని మోక్షాన్ని పొందుతున్నావు. ఇంకేమి కాపాడు. అందుకనే ఇది వదిలేది కాదు, పట్టుకునేది కాదు. ఈ భార్య బిడ్డలు, వస్తువులు, వాహనాలు ఇవన్నీ వదిలిపెట్టేది కాదు, పట్టుకునేది అటు పాటిగా ఉంటాయి. మన పాటి మనం. ఇది అందరికైనా కొంతమందికైనా? అందరికీ. అదివేగా బాగా తెలుసుకోవాలి. ఎప్పుడైనా సరే ఇంట్లో ఒక మనిషి ఆ జ్ఞాననిష్టతో ఉంది, ఆ జ్ఞాననిష్టను కలిగించుకోవాలంటే అప్పుడు తాను హాయిగా ఉంటుంది. జ్ఞాననిష్ట లేనివాడు ఎవరుకుంటాడు? తమాషా చేస్తారు ఇలా కుటుంబాల్లో. ఏమండి అలా పట్టుకొని ఉంటారా నన్ను అంటే పట్టుకుంటే ఏమవుతుంది? పట్టుకొని ఉన్నాడు వీళ్ళకి ఏమన్నా చేసిట్టుగా. కొంతమంది ఏమంటారు, ఇట్లా ఇట్లా పెట్టండి తల మీద మీ చెయ్యి ఇలా పెట్టండి. నా పెడితే ఏమొస్తుంది? లోపల పోతుంది చెయ్యి. ఇట్లాంటివన్నీ వస్తుంటారు ఇళ్ళలో. ఏం కాదు అది. అర్థమైందా? ఏం కాదు అది. అప్పుడు ఈ భర్త ఎవరో చూసి 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 ఇట్లా కాదు కానీ ఆర్టిఫిషియల్ చేయి ఇట్లా పెట్టేసి వెళ్ళిపోతాడు బాత్రూమ్కి. దేవుని నిజం చేయనుకుంటుంది. చూడకపోతే అది ఆర్టిఫిషియల్. ఏం వస్తుంది దానివల్ల? నీకు ఏం కావాలి? వాళ్ళు చేయబెట్టుకున్నా ఏం కాదు, నీ ఇట్లా నుదివినా ఏం కాదు. ఇట్లా ఇట్లా అంటుంటారు, వదిలేండి, ఏం బాధలేండి. ఆ మాటలు సరిపోతాయంటమ్మా? ఏం కాదులేండి, ఏం కాదులేండి. మంచి జ్ఞానం కావాలి, మంచి వివేకం కావాలి. అదే మనల్ని కాపాడేది. ఇంకేది అస్సలు కాపాడే పనే లేదు. ఆ మాటలు లోపలికి ఎక్కించుకొని ఉంటే అవి మీ మనసుని చక్కగా దృఢంగా దృఢ జ్ఞానం కలిగి ఏమని ఇన్ని రకాలు చేస్తారంటే ఈ ఇళ్లలో పక్కన కూర్చోండి, నాకేదో భయంగా ఉంది. ఏం భయం? ఏం భయం? పక్కన కూర్చోండి పోద్దా? ఏం పోవు, ఏమి పోవు. మనకి ఆ జ్ఞాన బలం ఉంటేనే జరుగుతుంది. జ్ఞాన బలం లేకుండా జరిగే పనే ఇట్లా. అందుకనే ముముక్షువు లేడు, ముక్తిని పొందిన వాడు లేడు. ఇచ్చేష పరమార్థత. కాబట్టి సృష్టి లేదు, స్థితి లేదు, లయము లేదు, సంసార బద్ధుడు లేడు, సంసార బంధాల నుండి తప్పించుకోవాలనేటువంటి సాధకుడు లేడు, మోక్షాన్ని కోరేవాడు లేడు, ముక్తుడైన వాడు కూడా లేడు. ముక్తుడు చాలా మంది ముక్తుడయ్యాడంటే ఏం ముక్తుడయ్యావు నువ్వు? ఆల్రెడీ నువ్వు ముక్తుడేగానే ఉన్నావు కదా. ముక్తుడైన వాడు కూడా లేడు. మరి వీళ్ళందరూ మీ ముక్తిని పొందా, ఆత్మ సాక్షాత్కారం పొందా అనే మాటలేండి? ఉత్తి మాటలేండి, పనికి వచ్చే మాటలు. ముక్తిని పొందడం అనేది ఉండదు. కష్టాలు పొందడం ఉంటుంది, దుఃఖాలు పొందడం ఉంటుంది, బంధాలు పొందడం ఉంటుంది. ముక్తిని పొందడం అనేది ఉండదు. అందుకని ముక్తుడయ్యే ఉన్నావు కదా. ఆ ముక్తుడయ్యే ఉన్నావు అని తెలియకపోవటమే ఈ బంధము ఇవన్నీ కనిపిస్తున్నాయి నీకు. నేను ముక్తుడై ఉన్నాను అని మీకు తెలుసుకున్నారనుకోండి, అయం ఏకాకి అని తెలుసుకున్నారనుకోండి, నేను తప్ప మరొకటి ఏమీ లేదని తెలుసుకున్నారనుకోండి, ఎప్పుడు మిమ్మల్ని కాపాడేవాడు ఎవడు లేదే లేదు. ఎప్పటి నుంచి నేను ఇంటి నుండి బయటకు వచ్చాను ఇంతవరకు నేను వాళ్ళేలే వీళ్ళేలే అని కన్నీరు పెట్టితేలే, బాధ పట్టితేలే. ఎందుకని? లేదు, వాళ్ళు కాపాడతారే, వీళ్ళు కాపాడతారే, ఎవరు రాదుకునేది మాటలు. ఒక్క జ్ఞానం ఒక్కటే మనల్ని కాపాడేది. మన జ్ఞానం మనల్ని కాపాడుతుంది.
మన జ్ఞానమే మనల్ని కాపాడుతుంది. ఎవరు కాపాడుతుంది? మరి కాపాడు కాబట్టి వాళ్ళని వదిలేయాలంటే వాళ్ళమని చెప్పలేదు, అది పట్టుకోమని చెప్పరా. వాటి పాటికి వాళ్ళు ఉంటున్నారు అంతే, వాళ్ళ పాటికే వాళ్ళు ఉంటున్నారు అంతే. కానీ కాపాడేది ఏమి కాదు, నిన్ను నువ్వు కాపాడుకోవాలి. ఎవరికి వాళ్ళు కాపాడుకోవాలా, ఒకరు కాపాడుకోవాలా, అంతే కదా. ఎవరికి వాళ్ళే కాపాడుకోవాలి, అది బాగా తెలుసుకోవాలి. అందుకని తెలియక అలాగా అనుకుంటుంటారు, ఇవన్నిటికీ కాదు. అందుకనే ఈ వేదాంత తత్వం ఉంది కదా, ఆత్మ విజ్ఞానం ఉంది కదా, ప్రతి విషయంలోనూ ఇది సమన్వయం చేస్తుంది. ప్రతి విషయానికి ఇదే సమన్వయం, ఇదే మందు, వేరేదేమీ లేదు, వేరేదేమీ లేదు. ఇది విచారించుకుంటే చాలు. ఏ రంగంలో ఉన్నా సరే నిన్ను బయటపడేసేది ఇదే. ఇది కలిగి ఉండాలి మనం, వేరేది కలిగి ఉండవలసిన పనే ఏమి లేదు. తెలియక రాను, అది బాగా తెలుసుకోవాలి. అట్లా అనమాట. ఎంతోమంది సాధువులు ఉంటారు ఇక్కడ. ఒక ఆయన నా దగ్గర వినేవాడు, నేను స్వామి దగ్గర పాట వినేవాడిని. ఒక ఆయనకి నెల్లూరు జిల్లా నుంచి ఒక ఆయన పన్ను వదిలేసుకొని ఎక్కడో సన్యాసం చూసుకొని వచ్చేసి ఇక్కడ కూర్చునేవాడు. ఆయన నాకు పరిచయం అయ్యాడు, ఈయనే ఫలానా అని. ఇది వింటూ ఉండేవాడు కానీ ఎవరు తలుచుకునేవాడు, ఇది వినేవాడు. నేను విన్న పాఠాలన్నీ వినిపి చెప్పండి స్వామి అని చెప్పించుకునేవాడు. ఎవ్వరు తెలిసేవాడే కాదు. ఎటు పోయాడో ఇక్కడే పోయింటాడు, అయిపోయింటాడు. అందుకని మాట చూడండి, వాళ్ళకి అసలు అన్నీ వదిలిపెట్టేసి వచ్చేసాడు. అది బాగా తెలుస్తుంటే తెలుసు. ఇప్పుడు పొద్దున కూడా ఒక ఆయన క్లాస్కి వచ్చి వెళ్ళిపోయాడు దత్త విధానంద స్వామికి. మా రూమ్ కూడా వచ్చినాడు ఆయన ఏదో ఎమ్మెల్యేనో ఎంపీగో చేశాడు. చేసేసి మళ్ళీ తత్వవిధాన స్వామి దగ్గర వినేవాడుంట, విని సన్యాసం చేసి ఇంకేమైనా తెలిసేదేముందా? అవి ఏం తెలిసేది అలా ఉంటారంతే, అలా వదిలేస్తారు. మరి ఆ రాజకీయ నాయకులకి ఈయనకి ఏమన్నా ఉందా? ఈయన ముముక్షు, జిజ్ఞాసు, విన్నాడు, తెలుసుకున్నాడు, అదిగో ఇక్కడే వచ్చిపోతుంటాడంటే ఎక్కువ. చివరికి వెళ్ళి బద్దివేల్లో ఉంటాడు. ఒక చిన్న ఇల్లు ఉందంటే ఎక్కడో, ఎవరు లేరు ఇల్లు. అందుకనే ఎప్పుడైనా సరే వీళ్ళు ఉన్నా కాపాడరు, ఇక లేకపోతే కాపాడేది అందులో. ఎవరికి వాళ్ళంతే కాపాడేది విద్య తప్ప ఒకరికొకరుగానే కాదు. ఊరికే ఇవన్నీ వ్యవహార నిమిత్తం ఒకరికొకరు ఇవన్నీ వండుకోవడం, పెట్టుకోవడం, ఇవన్నీ సంసార వ్యవహారాలు చేసుకోవడం, ఒకరినొకరు కాపాడుకునేది కాదు. దేహమాత్ర వ్యవహారం. స్థూల శరీరానికి ఒకరొకరు ఆదుకుంటారు. నువ్వు ఇంకొక రకంగా ఆదుకున్నావు అనుకోండి, వాళ్ళకి తీసుకొచ్చి ధనం ఇచ్చామనుకోండి, వాళ్ళు ఆ ధనంతో వండి పెట్టి ఇల్లు చూసుకుంటారు, అంతే తప్ప ఇంకో రెండోది ఏమి లేదు. అంటే ఇవన్నీ ఒక రకంగా చూసినట్లయితే ఇది కూడా ఒక రకమైన ఈ వ్యవహారం కూడా వ్యాపారమేగా. నువ్వు డబ్బులు ఇచ్చినావు, వాడు సరుకులు ఇచ్చినాడు, అర్థమైందా? నువ్వు ధనం ఇచ్చావు, ఇంట్లోకి వండి పెడుతున్నారు, ఇల్లు చూసుకుంటున్నారు, ఇంతకు తప్ప ఏమి లేదు. ఇప్పుడు ఇది ఏమైంది? ట్రాన్సాక్షనే కదా. ఇది ఏమి అయిందమ్మా? ధనం ఇచ్చావు, వాళ్ళు ఏం చేశారు? ఇద్దరు ఎంటర్టైన్మెంట్స్ గా సంతానం కూడా వచ్చారు. ఇద్దరు వినోద కార్యక్రమాలు చేసుకోవాలిగా. వినోదం తర్వాత వికారాలు అయితే తర్వాత సంగతి.
ఇంతే, ఇంకేమి ఉపయోగం లేదు. ఇది ధర్మించావు, వాళ్ళు వండి పెట్టారు, ఇల్లు చూసుకున్నారు, అంతే. ఇంక రెండవ ప్రసక్తే లేదు ఇక్కడ. కానీ జ్ఞానం అలా కాదు కదా, నిన్ను బయటపడేసేస్తుంది. ఈ వ్యవహారాన్ని ఏం చెప్పదు. చేసుకుంటే చేసుకున్నారు, కానీ నువ్వు బయటపడేదానికి ఉపాయమో, ఇద్దరు బయటపడేదానికి ఉపాయం ఇదే. ఇద్దరికి పనికొచ్చేదా ఒకరికా? జ్ఞానం ఇద్దరిగా, లేకపోతే భార్యాభర్తలు ఇద్దరికి పనికొస్తుందిగా, ఇద్దరికి పనికొస్తుంది. ఆ కుటుంబంలో ఎవరైనా పనికొస్తుంది. కాబట్టి అందరికి పనికొచ్చే వస్తువు ఏంటి? ఇదే. మరి ఏది కాపాడుతుంది అంటే ఈ విద్యే కాపాడుతుంది. మరి అవి కాపాడలేదుగా. అది కాపాడుంటే గజేంద్రుని కూడా కాపాడాలిగా. అది సామాన్యంగా ఉన్నాడు ఆయన. అంతమంది భార్యలు, సైన్యము అంతా ఉన్నారు, ఏం ఉపయోగం లేకుండా వీళ్ళు ఎవరు ఆదుకోలేదు. చివరికి ఆ మహావిష్ణువు అనేటువంటి మహావ్యాపకమైనటువంటి జ్ఞానం ఏదైతే ఉందో అదొక్కటే కాపాడి, ఆ విష్ణు చక్రం అంటాం కదా మనం, విద్యతే హృదయ గ్రంథి ఛిద్యంతే సర్వ సంశయ. విష్ణు చక్రం అంటే జ్ఞానం అనమాట. సుదర్శనం అంటే ఆత్మ విజ్ఞానం. ఆ సుదర్శనము అనేటువంటి ఆత్మ విజ్ఞానం వల్లనే హృదయ గ్రంథులు అనేటువంటి ముసలి ఉందే, సంసార ముసలి, ఒక్కసారిగా తెగనట్టు వైద్యమే అదనమాట. ఈ జ్ఞానం ఒక్కటే కాపాడేది, ఎవ్వరు ఏం కాదయ్యా. ఇదే పరమార్థం. నువ్వు ముక్తుడు అయ్యే ఉన్నావు అని చెప్పేదే పరమార్థం అని ఈ విషయం చెప్తూ, ఇప్పుడు ఇంకొక విషయాన్ని ఇంకొక శ్లోకం ద్వారా చెప్తున్నారు. చూడండి, ఏక ఏవాత్మ మంతవ్యః జాగ్రత్త స్వప్న సుషుప్తిషు స్థానత్రయ వ్యతీతస్య పునర్జన్మ న విద్యతే ఏక ఏవ మంతవ్యః ఏక ఏవాత్మ మంతవ్యః జాగ్రత్త స్వప్న సుషుప్తిషు స్థానత్రయ వ్యతీతస్య పునర్జన్మ న విద్యతే ఏక ఏవ ఆత్మ మంతవ్యః జాగ్రత్త స్వప్న సుషుప్తిషు. సత్యనారాయణ స్వామి ఒక మాట అంటుంటారు ఇప్పుడు, చూసారా, ఆసప్తమాన్, చూసారా, అంటే మేలుకున్నప్పటి నుంచి నిద్రపోయేంత వరకు, పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు ఆత్మజ్ఞాన విచారమే చెయ్యాలి, వేరేది చేయవలసిన పని లేదు, ఇది ఒక్కటే చెయ్యాలి. అది చెప్తున్నాం. ఏక ఏవాత్మ మంతవ్యః జాగ్రత్త స్వప్న సుషుప్తిషు. జాగ్రత్త స్వప్న సుషుప్తులు యందు ఒకే ఆత్మ గురించే నువ్వు మననం చేసుకోవాలి, విచారించుకోవాలి, చింతన చేయాలి. వేరేది ఏమీ లేదు. పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు, మేలుకున్నప్పటి నుంచి నిద్రపోయేంత వరకు ఇదే విషయమే కంటిన్యూగా ఉండాలి. అది ఎలా సాధ్యం స్వామి? పుట్టినప్పటి నుంచి ఏమో చనిపోయేంత వరకు ఇదే విషయము మననం కొనసాగాలి, విచారణ కొనసాగాలి. అలాగే మేలుకున్నప్పటి నుంచి నిద్రపోయేంత వరకు ఇదే విషయాన్నే చింతించాలి, విచారించుకోవాలి. అంటే ఎలా సాధ్యము అని మీరు అడుగుతారు కదా. మరి వ్యవహారం సాధ్యమైందా? వ్యవహారం సాధ్యమైందా? పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు దేంట్లో ఉన్నారు? బ్రేక్ లేకుండా, కటింగ్ లేకుండా, గ్యాప్ లేకుండా
దేంట్లో ఉన్నారు. మరి ఇది కాదా? దాంట్లో ఎలా జరిగింది? అవిచ్ఛిన్నమైనటువంటి మననం జరిగిందా లేదా? చింతన జరిగిందా లేదా? పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు వ్యవహారంలోనే అట్లాగే వ్యవహారం. వ్యవహారం మాని చనిపోవడం కాదు, వ్యవహారంలో ఉండగానే చనిపోతున్నారు. చేస్తూ అట్లా అంటే పుట్టినప్పటి నుంచి వ్యవహారంలోనే నువ్వు ఎప్పుడు కంటిన్యూటీగా ఉన్నావు, ఏ మాత్రం గ్యాప్ లేదు, ఏ మాత్రం గ్యాప్. ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చినారు కానీ వ్యవహారం కటింగ్ అయిపోయింది, గ్యాప్ వచ్చేసింది అనే మాటే లేదు. నాకన్నా ఉంది మీకులే. మేము పూర్వం ఇక్కడ ఉండేటప్పుడు, చదువుకునేటప్పుడు, ఈవెన్ కోయంబత్తూరులో కూడా వెళ్ళినప్పుడు ఇక్కడ చూసారా సాయంత్రం అయ్యేటప్పటికి ఎస్టీడీ కాల్స్ ఆఫీస్ దగ్గర చేరి వీళ్ళందరూ గృహస్థులందరూ, ఈవెన్ బ్రహ్మచారులు కూడా కొన్ని సెల్ ఫోన్ లేదుగా, మొబైల్స్ లేవు, ఒక ఫోనే. ఒక బాత్రూమ్ దగ్గర వెనకాల నిలబడినట్టుగా అక్కడ నిలబడేది ఉండేది ఒక వాష్రూమ్. అర్థమైందా? ఒకరు వెనకాల ఒకరు. అట్లాగా ఎస్టీడీ కాల్స్ ఉంటాయి కదా, అది పోయేది. ఇవి త్వరగా కానిపోయి ఎంతసేపు మాట్లాడుతావు? నీకు కూడా మాట్లాడాలి, మా ఆవిడతో మాట్లాడు వెనకాలడు. చూడండి, అట్లాగే ఉంచితే బాగుండేది కదా. ఇప్పుడు ఉపయోగం ఏమైంది? సెల్ ఫోన్లు తీసుకొచ్చి ఇప్పుడైతే ఎస్టీడీ కాల్స్ అవసరంగా ఎవరి చేతిలో వాళ్ళు ఉండే, ఇంకా 24 hours ఇదే పని. నువ్వు ఇక్కడ కూర్చొని కూడా ఫోన్లు వస్తుండే. అర్థమైతే అట్లా అది మేలు అంటారు, ఇది మేలు అంటారు. చెప్పండి చూద్దాం. అదే మేలుగా ఉంది బాబు. టైం ప్రకారం వెళ్ళి క్లాస్ అయిపోయిన తర్వాత ఆఫ్టర్ క్లాస్ నేను మాత్రం వెళ్ళేవాడిని కాదు, నాకు ఎవడున్నాను లేదు, నేను వెళ్ళేవాడిని కాదు అక్కడికి. ఎవరితో మాట్లాడాలి? అప్పుడు అమ్మగారు కూడా లేదుగా, ఎవరు లేరు కానీ ఎవరితో మాట్లాడాలి? ఈ గృహస్థులు అంతా పోయేది, అక్కడ నిలబడేది, అనుభవి ఉన్నాం. ఇంకోడేమో సాగిస్తూ మాట్లాడుతుంటాడు, వెనకాలని గోళ్ళు మంట. అర్థమైందా? చూడండి, ఇప్పుడు సెల్ ఫోన్ చేసుకొచ్చేటప్పుడు ఏమైందే? కంటిన్యూగా ఇదే పని. చూసారా? అది ఒకవేళ ఫోన్లో మాట్లాడకపోయినా అదే చింతనలోనే ఉన్నారా లేదా, వ్యవహార చింతన చేసుకుంటున్నారు కదా. ఇక్కడికి కూడా వచ్చి వ్యాపారాలు ఈ ఫోన్లో నుంచే చేసేస్తున్నారు అందరూ. ఇక్కడి నుంచే ఏం చేయాలి? ఇక్కడి నుంచే వ్యాపారాలు చేస్తుంటే రేపు ఎప్పుడైనా నచికేతుడు వెనకాల పోయినట్టు అక్కడి నుంచి కూడా వ్యాపారాలు చేసేటట్టు ఉంది. ఊరే నా వ్యాపారం కంటే నీ వ్యాపారం గొప్ప కాదు, నువ్వేంటి ఆయన అంటాడు. ఏమవుతారు రాదు, వెళ్ళిపోరా బాబు, వెళ్ళిపోతుందా? నాదే చిన్న టైప్ వ్యాపారం, నువ్వు చేసేవు ఎంత వ్యాపారం ఉందిరా నీకు అని ఆ జీవుణ్ణి మళ్ళీ ఏం చేశాడు? వెనక్కి పంపించాడు. వద్దు నువ్వు. కాబట్టి అప్పుడు మాకేముండేది కాదు, జాగం చూసుకుంటూ ఉండేవాళ్ళం అంతే, సామీత్యం చూసుకుంటూ ఉండేవాళ్ళని, చెప్పినవన్నీ వినుకో అని మననం చేసుకునేవాడిని. చూసారా? అట్లా అనమాట, అట్లా ఉండేది అనమాట. అక్కడ సాయంత్రం అయితే డబ్బులు వచ్చేసేది వాళ్ళకి కూడా అంతే, మాట్లాడేదే డబ్బులు పడేసేది.
కాబట్టి పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు వ్యవహారమే వ్యవహారం, కంటిన్యూటీగా వ్యవహారం మానే పనే లేదు. మేలుకొన్నప్పటి నుంచి కూడా నిద్రపోయేంత వరకు మళ్ళీ ఎవడో మధ్యలో నిద్రపోయినప్పుడు ఫోన్ చేసినాడు అనుకోండి, మళ్ళీ ఏమైంది, మళ్ళీ ఏది వ్యాపారం. మరి ఇది మీకు కంటిన్యూటీ ఇది లేదంటారా? ఏమైనా బ్రేకులు ఉన్నాయా? అలాగే ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఆత్మనే మంతవ్య, అనాత్మ మంతవ్యం జరిగింది కదా, అనాత్మ మననం జరిగింది కదా, పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు, మేల్కొన్నప్పటి నుంచి నిద్రపోయేంత వరకు. మరి ఆత్మ మననం ఎందుకు జరగదు? జరిగింది కదా, జరిగింది కదా. అది ఎట్లా కుదురుతుంది స్వామి? ఆత్మ మననము, ఆత్మ విచారము, ఆత్మచింతనము, వ్యవహారం అంతా అలాగా నీకు ఏది హాయిగా ఉంచిందమ్మా మనసుని, అది నువ్వు ఎన్నుకోవడం మంచిది. ఇప్పుడు వ్యవహారం వల్ల నీకు బాగుందా? వ్యవహారం పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు ఆ వ్యవహారం చింతన ఉంది, అది నీకు బాగుంటే చెప్పు. మేల్కొన్నప్పటి నుంచి నిద్రపోయేంత వరకు వ్యవహారం బాగుంటే చెప్పు. అప్పుడు మీరేమంటారు? ద్వంద్వాత్మకంగా ఉందండి, చెడల్ని మంచి వార్త, చెడల్ని చెడు వార్త, ఇలాగ రాగమో ద్వేషమో ఏ కలుగుతున్నాయి. ఎవరో నాకు మాట్లాడగానే నాకు కోపం వస్తుంది. మరి ఇప్పుడు మంచి ఏం జరిగింది నీ మనసుకి? జరగలేదు. కొంతమంది ఫోన్లో నుంచి గట్టి గట్టిగా అరుచుకుంటుంటారు చూడండి, అది కూడా విన్నారేమో. పెద్దగా అరుస్తుంటారు, గొడవ చేస్తుంటారు. ఈ ప్రకారంగా కూడా మనం చూస్తున్నాం కదా, అది గమనించాల్సింది మనకి. కాబట్టి వ్యవహార చింతన వల్ల నీకు రాగద్వేషాలు లేకుండా, చిత్త విక్షేపాలు లేకుండా, దుఃఖం లేకుండా ఉంటే దాన్ని చెయ్యి, కంటిన్యూ. నీకు అలా ఉండడం వల్ల, వ్యవహార చింతన వల్ల మనకేం కలిగింది? ఎప్పుడు దుఃఖము, ఆటుపోట్లు, రాగద్వేషాలు, విక్షేపము, మనసు ఇట్లాగా జరుగుతుందా లేదా? అందుకని ఎవరి ఫోన్ అయినా సరే, మీ వాళ్ళ ఫోన్, ఎవరి ఫోన్ వచ్చిందంటే మీకు కంగారుగా ఉంటుంది. ఏం వస్తుందో, ఏం మాట వస్తుందో ఏమో. అట్లా తత్వచింతనలో రమణ సూత్రం ఏమన్నా ఉందేమో. దాంట్లో ద్వంద్వ రహితం కదది, ద్వంద్వాతీతం కదది. ఆ ద్వంద్వాతీతమైన జ్ఞానంలో మీకు ద్వంద్వాల యొక్క ఉత్పీడన ఉండదు. హాయిగా ఎంతసేపు అయినా మనం చూసుకో, హాయిగా. ఎందుకంటే నీ మనసుని సంతృప్తి పరిచేందుకే కదా ఉన్నది. నువ్వు మనసు సంతోషంగా ఉండాలి, తృప్తిగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, సుఖంగా ఉండాలనే కదా నువ్వు వచ్చింది, సుఖపడాలనే కదా. మరి ఆత్మచింతన నీకు సుఖపెడుతుంది, సంతోషంగా ఉంది. వ్యవహారంలో అలా కనిపించటం లేదు కదా. అందువల్ల ఏ చింతన నీకు మంచిది? పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు ఏది మంచిది? మేలుకున్నప్పటి నుంచి చనిపోయేంత, నిద్రపోయేంత వరకు ఆత్మచింతనే. ఇక అనాత్మచింతన వద్దంటారు. సార్ నేను వద్దన్నా, నేను వద్దనలేదు కదా. దాన్ని వివేకం చెయ్యి. అనాత్మ వ్యవహారాల నుండే వివేకం చెయ్యి. దాంట్లో సత్తు గుణదోష దర్శనం మంచిదా కాదా వివేకం చెయ్యి. అప్పుడు నీకు అర్థం. అప్పుడు నువ్వు తగ్గించుకుంటూ వచ్చి సింపుల్ చేసి, నాకు ఇంత చాలు, ఎక్కువ పట్టించుకునే అలా చేయకూడదు. ఎప్పుడు కలిపి ఎవరినైనా మనము విక్షేపానికి గురి కాకూడదు, కలపకూడదు. ఎవరినైనా బాగా కామగా కూర్చున్న వాళ్ళని, లేకపోతే ఇంట్లో ఉన్న వాళ్ళని, లేకపోతే ఇప్పుడు ఎవరైనా ఇక్కడి నుంచి మీరు ఫోన్ చేసుకున్నారు అనుకో, ఏమమ్మా బాగున్నావా, ఎలా ఉన్నావా అంటే, ఏం బాగున్నాను, నువ్వు వదిలిపెట్టి పోయావు కదా, నాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఇందుకని నువ్వు ఫోన్ చేసింది. ఎవరినైనా మాట్లాడితే చూడండి ఏమంటారు, ఇదో ఇదే బాగుంటారు. అప్పుడు మీకేమనిపిస్తుంది?
ఇదే బాగు, ఏం బాగులే, ఏం బాగున్నానులే. అప్పుడు మీకు మనసులో ఏమనిపిస్తుందా? ఇదేమరా బాగు. కాబట్టి మాట్లాడిన దానికి ఇది తట్ట. కాబట్టి మీరు ఏమైనా చెప్పండి, పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు తత్వచింతన తప్ప మనసుకి ఆరోగ్యము. సరే, మేలుకున్నప్పటి నుంచి నిద్రపోయేంత వరకు తత్వచింతన తప్ప వేరేది మార్గమే కనిపించటం లేదు. దీనివల్ల వచ్చింది ఏమి లేదు. ఎందుకంటే లాభ నష్టాలు అంచనా వేస్తుంటారు కదా, సుఖ దుఃఖాలు అంచనా వేస్తుంటారు కదా. దేంట్లో సుఖం ఉంది, దేంట్లో దుఃఖం ఉంది అని అంచనా వేస్తుంటారు కదా. మరి దాన్ని బట్టి ఇప్పుడు విచారిస్తే అర్థమవుతుంది కదా, మీకే తెలుస్తున్నది కదా. ఈ చింతనే నాకు బెటర్గా ఉందయ్యా, వేరే చింతనగానే కాదు. మీకే అర్థమైంది. ఈ చింతన వల్లే నేను హాయిగా సేఫ్టీగా ఉన్నాను. ఇంటిల్లో బాధ కూడా అలాగే ఉండొచ్చు. దీనికి ఏం సాధన ఏం లేదుగా. బ్రహ్మకుమారి సాధన కాదుగా ఇది. బ్రహ్మకుమారి సాధన అంటే అన్ని విషయాలతో ఉంటారు, ఈ జ్ఞానంతో ఉంటారు. భార్యతో మాట్లాడినా, భర్తతో మాట్లాడినా, బంధువులతో మాట్లాడినా వీళ్ళు ఈ తత్వం కంటే వేరు కాదు. ఎవ్వరు వేరు కాదు. ఈ స్వరూపం కంటే, ఈ జ్ఞానం కంటే వేరు కాదు అని విచారిస్తారు. అందుకనే ఎవరిని మీరు హెచ్చు తక్కువలుగా చూసే పని సమదర్శన జ్ఞానం. అదే అనమాట. అంతేగాని వాళ్ళొద్దు వీళ్ళొద్దు అని కాదు కదా. వీళ్ళందరూ ఈ తత్వం కంటే వేరుగా లేనే లేదు. అప్పుడు వాళ్ళకి మీరు ధైర్యం కూడా చెప్పగలుగుతారు కదా. అయ్యా, మీ స్వరూపం ఇది, మీరు కూడా సామర్థ్యం కలిగిన వాళ్ళు, మీలో అది ఉంది అని మీరు తెలుసు. చెప్పేముంది, డాక్టర్ గారు ఎప్పుడైనా సరే మనల్ని పరీక్షించి ఏమో నీకు షుగర్ లేదులే అంటే మీకు ఎంత సంతోషమా దుఃఖమా? సంతోషం కదా. మీకు జ్వరం లేదులే, మీకు ఎటువంటిది ఏమి లేదులే, బాగానే ఉన్నారు అని డాక్టర్ చెప్పగానే మీరేమనుకుంటారా? అబ్బా, సేవ్ అయినమ్మయ్యా చెప్పి నీ మాట కోసమే రిపోర్ట్ రాగానే మీరు రిపోర్ట్ కోసం ఎందుకు మీరు ఉంటారు? ఏం చెప్తాడో అని కదా. ఆ రిపోర్ట్ బాగా వస్తే సంతోషం కదా, విపరీతమైతే అట్లాగే ఈ యొక్క విద్య కూడా అంతే. విద్య కూడా చెప్తుంది. కానీ విద్యలో ఈ యొక్క ఆత్మ విద్యలో ఈ రిపోర్ట్ ఉంది కదా, చూసారా, ఒకటే టైప్లో వస్తుంది, దాంట్లో రాదు. అట్లాగా మెడికల్ రిపోర్ట్లో అలా రాదు. ఏదైనా సరే హెచ్చు తక్కువలు అన్నట్టు. ఇక్కడ మాత్రం ఒకటే టైపు. పోయిన నెలకి ఇప్పుడు నెలకి రిపోర్ట్ చూస్తే తేడాలు కనిపిస్తుంది కదా. పోయిన నెలలో విచారించుకున్నప్పుడు నువ్వు పూర్ణుడు రా, నిత్యుడు రా, శుద్ధుడు రా. ఇప్పుడు నువ్వు విచారించుకుంటే కూడా నువ్వు నిత్యుడు రా, పూర్ణుడు రా అనిపిస్తుంది. ఈ రిపోర్ట్ చూడు మారమే మారుతుంది. ఆ రిపోర్ట్ చూడు ఎలా ఉందో. చివరికి ఒకరోజు రిపోర్ట్ వస్తుంది దాంట్లో, నీ క్యాన్సర్ లేకపోతే నువ్వు పోయేటట్టుగా ఉన్నావో అది వచ్చేది. దీంట్లో నీకు సావే లేదు, అమృతుడు అమృతుడు. చిదానంద రూపస్యోహం శివో. చూడండి, పర్మనెంట్ రిపోర్ట్ ఇది. ఏదే నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వరూప అమృత అవినాశి అజహ అనే రిపోర్టే అవుతుందమ్మా. మరి ఆ రిపోర్ట్ చూడ. అందుకని మీ దేహాన్ని గురించి చూసుకుంటుంటే ఎప్పుడో ఇది అర్థమైందా, డాక్టర్కి బాగా సంపాదించి పెట్టేటట్టుగానే ఉంది. వాడి దానికోసమే కాసుకుంటుంది. డాక్టర్కి బాగా సంపాదించి పెడుతుంది ఈ శరీరము. ఈ శరీరం మీద వ్యాపారం చేసుకుంటున్నాడు. నీ ఆత్మ మీద గురువు వ్యాపారం చేసుకోగలరా? ఏం చేస్తాడు? నువ్వు నిత్యుడు రా. ఎప్పుడు
బంధరహితుడివి అనే కదా వచ్చింది. అది బాధ. ఎప్పుడు కంటిన్యూగా ఒకే రిపోర్టే వస్తుంది. ఇట్లా గురువు దగ్గర పోయినారా వచ్చేది. మామూలు డాక్టర్ల దగ్గర పోయినా శరీర డాక్టర్ల దగ్గరికి అప్పుడు ఏదో ఒకటి వెచ్చుతో కొంచెం. ఎప్పుడైనా డాక్టర్ దగ్గరికి అడుగు పెట్టినప్పటి నుంచి నీకు ఇదే అనిపిస్తుంది. వాళ్ళ దగ్గరికి అడుగు పెట్టడమే కాడు, అక్కడి నుంచి మొదలు పెడతాడు. అదిలో అది తక్కువ, ఇది తక్కువ, ఇది అయిపోయావు, అది అయిపోయావు అని చెప్పేసి ఇంకా కంటిన్యూటీ ఇదే మాట అంటావు నువ్వు మొదటి నుంచి. నువ్వు ఆరోగ్యంగా ఉన్నావయ్యా, మహద్భాగ్యంగా ఉన్నావు అన్న మాట ఒక్కటి చెప్తే ఉంటావు. షుగర్ బాటిల్లో ఉందని చెప్పేసి బీచ్ వేసేసిపోతాడు అంతే. ఇంకా అప్పటి నుంచి నాకు దిగులేదు. అర్థమైందా? ఫౌండేషన్ స్టోన్ వేసేసినట్టు. ఇంకంతే. ఈ చివరి వరకు నువ్వు చూడు, బాటలు దాటుతావు. నువ్వు పాకిస్తాన్ వాళ్ళు దాటినట్టు దాటుతావు. దాటిస్తాడు నెక్స్ట్ మంత్ అతను దాటిచ్చేస్తాడు. ఎందుకంటే ఒకసారి దాటితే బాటలు తీసుకొచ్చాడు కదా, రెండోసారి మీకు ఆ కంగారు, ఆ భయము, ఆ భ్రాంతి, మరణము ఇవన్నీ కూడా బాటలు దాటించేటట్టు చేసేది. ఇది మనస్తత్వం. నీకు ఆ బీజం వేసిన తర్వాత వాడు లేదు అని చెప్పుంటే బాగుండు. బాటల్లోకి వచ్చినప్పుడే హాయిగా మీరు ఆరోగ్యంగానే ఉంటాడు. మీరు ఆ బాటల్లో వేసేసినట్లంతే. ఇంకా అక్కడి నుంచి కంగారు పుట్టేసేసారు. కంగారు పుట్టి అదే మననం చేసుకునేటప్పటికి అది కాస్త ముదిరి పాగల పడి. నేను ఆ రోజు ఆ మాట దాచిపెట్టుకోమంటే నేను ఇంకొద్ది రోజులు హాయిగా ఉంటాను కదా. అప్పటి నుంచి నన్ను కంగారు పెట్టేసేసి మేమేం చేయిస్తున్నాం. ఇన్ని రకాలుగా అయిపోయింది. అందుకని యోగాన్ని గుర్తు చేసుకోవాలి కానీ రోగాన్ని గుర్తు చేసుకోకూడదు. అర్థమైంది? రోగాన్ని గుర్తు చేసుకుంటే ఎలా ఉంటుందో తెలుసా? తాడును పాము అనుకోని నేను ధైర్యంగా నిలబడ్డాను అన్నట్టుంటుంది. ధైర్యంగా నిలబడతావు. నువ్వు తాడును పాము అనుకున్నావు కదా, అనుకుంటే అప్పుడు ఏమవుతావు? భయపడుతూనే ఉంటావు. ఇప్పుడు ఆ తాడు దాకా చేరింది నాకు ఈ బాటలో, తర్వాత ఇంకొకటి ఇంకొకటి ఇంకొకటి. ఈ రకంగా నువ్వు ఈ రకంగా భయంతోనే నీకు రోగం పెరుగుతుంది. భయమేవ రోగస్య కారణం. రోగానికి కారణం ఎవరు? భయమే. అందుకనే అభయ జ్ఞానం నువ్వు కలిగించుకోనుండో హాయిగా. మీ శరీరానికే రోగం పట్టింది అనుకోవద్దు, అందరికి పడుతుంది. మహనీయులు కనుక లెక్క చేయరు. వాళ్ళ లెక్క చేసే పనే అసలు లేని లెక్కే చేయరు. ఎంతమంది స్వాములు ఉన్నారో, పెద్ద పెద్ద మహనీయులు ఉన్నారో, వాళ్ళకి కూడా ఏదో ఒకటి వచ్చేది. అసలు డోంట్ కేర్, వాళ్ళ పని వాళ్ళు చేసేసి. మీరేమో అదే చింతన చేస్తుంటారు. చాలా మంది ఏం చేశారంటే ఫైల్ తయారు చేసేసి 1970లో నా షుగర్ ఎలా ఉంది, 1981లో ఎలా ఉంది, 1990లో ఎలా ఉంది. ఇదేంటా భగవద్గీత అయితే అది ఎందుకు రాడవాడి? అర్థమైందా? ఇప్పుడు ఎలా ఉంది ఏమిటిది? అర్థమైంది? ఇదేమన్నావా? ఇప్పుడు ఆ పాత రిపోర్ట్లు మందిస్తాడు నీకు. నువ్వు కొత్త రిపోర్ట్లు అంటాడు, కొత్త రిపోర్ట్లు పట్టాడు. ఏమో వాళ్ళే తప్పు చెప్తున్నారని మీరు అనుకోవచ్చు కదా. తప్పు చెప్పొచ్చు. మాఫియా బయలుదేరింది కదా విదేశాల నుండి. అర్థమైందా? వాళ్ళే ఆ రకమైన చిప్పు తయారు చేసి పెట్టేసారు. దాంట్లో దానికి బాటలు చూపిస్తుంది అని. అర్థమైంది? యమధర్మరాజు కూడా అదే మాట చెప్తుంది. బాటల్లో ఉన్నావు నువ్వు ఎప్పుడు చూకే అని. ఇటు మాటలే.
యమధర్మరాజు కూడా బాటలో చెప్తుంటాడు, నువ్వు బాటల్లో ఉన్నావు, మెట్లు దిగేటప్పుడు బాటల్లో ఉన్నావు, బాత్రూంలోకి వెళ్ళేటప్పుడు బాటల్లో ఉన్నావు అని వాడు కూడా చెప్తుండే. ఎక్కడ పడతావో, ఎక్కడ కాళ్ళు ఎదుగుతాయో, ఏమవుతావో, ఈ తినే వస్తువు పడుతుందో పడదో పడే పడు. అర్థమైందా? ఈ ఇద్దరు భలే పడుకుంటుంది. యముడు వైద్యుడు ఇద్దరు ఒకటేనే. అర్థమైందా? యమధర్మ సహోదర యమస్తు ప్రాణాన్ హరతి వైద్య ప్రాణాన్ ధనాన్ని చ. యముడికి వీడు బ్రదరు అన్నయ్య, ఇద్దరిద్దరే. అదేమో ఎప్పుడు మృత్యువుని గుర్తు చేస్తుంటాడు, వీడేమో ఎప్పుడు రోగాన్ని గుర్తు చేసి నీకు అప్పచెప్తాను లేండి తర్వాత అంటుంటాడు. తీసుకున్నదంతా తీసుకొని వాడిని అప్పచెప్పి ఇద్దరిద్దరే. ఒక్క గురువు మాత్రమే చూసారా, పౌర్ణంగా వైద్యుడు మృత్యుని దాటిస్తాడు, రోగాన్ని కూడా దాటి అది బాగా తెలుసు. అందుకని ఎప్పుడైనా సరే ప్రసన్నంగా ఉండడమే రోగ నివృత్తి, ధైర్యంగా ఉండడమే రోగ నివృత్తి. అన్ని రకాలు రోగ నివృత్తి, భయభ్రాంతుల నివృత్తి, బంధాదుల నివృత్తి ఒక్క జ్ఞానంలోనే ఉంటుంది. లెక్క చేతి ఆ జ్ఞానం కలిగించి హాయిగా జీవించుకోవచ్చు కదా. ఇది స్మరణ ఎందుకు చేస్తావు? నిత్యము కూడా పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు, మేలుకున్నప్పటి నుంచి నిద్రపోయేంత వరకు ఈ జ్ఞానంలో ఉండవలే. స్థానత్రయ వ్యతీతస్య పునర్జన్మ న విద్యతే. నేను 3 స్థానాలు దాటుకొని ఉన్నానయ్యో అని జ్ఞానం కలిగించుకున్నాడు కదా. అవస్థాత్రయ రహితుడు, అవస్థాత్రయ సాక్షి, జన్మ మరణాదులని దాటినవాడు, జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషాను చూసారా దర్శనం చేసుకొని జన్మ మృత్యువులు దాటుకున్నవాడు పునర్జన్మం నమ్మించు. వాడికి పునర్జన్మం అంటే పుట్టకుండా ఉండడము అనే మాట కాదు మనకి అర్థము. ఇక మీద అవిద్య పుట్టదు నీకు, అజ్ఞానము పుట్టదు. ఇక మీదట నీకు భ్రాంతి, ఇక మీదట నీకు అజ్ఞానము, నేను జీవుణ్ణి, దుఃఖిని, సంసారిని అనేటువంటి తలంపు రాలేదు. ఇది పునర్జన్మ లభించింది. శరీరం రావడం గొప్ప కాదు, అవిద్య లేకుండా ఉండడమే గొప్ప. అవిద్య రాధిక, అజ్ఞానం రాధిక, హాయిగా. ఎందుకయ్యా అంటే మోక్షము అనేటువంటిది దాన్ని అనుభవించేది ఎప్పుడు అంటే చూసారా, మనం శరీరం ఉంటేనే అనిపిస్తుంది. మోక్షాన్ని ఎలా అనిపించాలి? శరీరం ఉండి అనిపించాలి, శరీరంలో అనిపించాలి. బంధాన్ని కూడా శరీరంలో అనిపించాలా? దుఃఖ బాధల్ని దేనిలో అనిపించా? శరీరం లేకుండా పోయింది అనుకోండి, ఎవరికి చెప్తావు? అది నాలుగు కోసేసుకొని తీసేసుకొని రుచులు ఎవరికి చెప్తావు? ఇది కారంగా ఉంది, తీయగా ఉంది, పుల్లగా ఉంది అని ఎవరు చెప్తావు నువ్వు? కాబట్టి నాలుగు ఉండబట్టే కదా చెప్తున్నావు ఇది కారము, పులుపు, తీపి అని. అలాగ శరీరం ఉన్నప్పుడు ఇది బంధము, ఇది మోక్షము, ఇది సుఖము, ఇది దుఃఖము, ఇది అజ్ఞానము, ఇది జ్ఞానము, ఇది ఆత్మ, ఇది అనాత్మ. శరీరం రాకుండా ఉండడం కాదు, చూసారా? అవిద్య లేకుండా ఉండడము అంటే, అవిద్య లేకుండా ఉండడం అంతఃకరణాన్ని దాటుకొని ఉంటాడు మనిషి. ఇంకా మళ్ళా అటువంటి అంతఃకరణము రానే రాదు మీకు, ఇంకొచ్చే పనేలే. అదే అన్నమాట పునర్జన్మం న విద్యతే అంటే పునర్జన్మ లేకుండా చేసుకోవాలి స్వామి. అంటే దేనికి పునర్జన్మ? ఆత్మకా కాదు, చూసారా? అనాత్మ పుడుతుంది.
తాడు మళ్ళీ పుడుతుందా? పాము పుడుతుంది. ఒక్కసారి తాడుని పాము అనుకొని ఉన్నావు, అది పాము కాదయ్యా, అది తాడు అని జ్ఞానం కలగగానే అప్పుడు మీకేమనిపిస్తుందా? పాము జ్ఞానం, పాము అనేది తొలగి తాడే. ఇక మీదటి కూడా ఎప్పుడు పాము అనే భ్రాంతి పుట్టలే, సర్పభ్రాంతి లేదుగా. ఎప్పుడు ఉండేది ఎవరా? తాడే. రజ్జు ఇది రజ్జువే ఉండదు, తాడే ఉండదు. అది బాధ. పునర్జన్మ అంటే పుట్టకుండా ఉండినట్లయితే నువ్వు ఎవరికి చెప్తావు ఈ విషయము? అందుకని ఋషులు పుడుతూ ఉంటారు, సంసారాలు పుడుతూ ఉంటారు. కానీ ఋషులు పుడతారు, అజ్ఞానం పుట్టించుకోరు. సంసారాలు పుడతారు, అజ్ఞానంతో పుడతారు. వాళ్ళు జ్ఞానంతో పుడతారు, వీళ్ళు అజ్ఞానంతో పుడతారు. ఆ జ్ఞానంతో పుట్టేవాళ్ళు అజ్ఞానుల కొరక, లేకపోతే దేని కొరకు వాళ్ళు పుట్టింది? అజ్ఞానుల కొరకు పుట్టారు జ్ఞానులు. మరి అజ్ఞానులు ఎందుకు పుట్టినారు? కాదు, కాదనే వచ్చింది, మళ్ళీ పుట్టేందుకు పుట్టారు. అజ్ఞానులు పుడతారంటే జ్ఞానం కోసం పుట్టరు, మళ్ళీ పుట్టేదానికి పుడతారు. జాతస్య మరణం ధ్రువం జన్మ మృతస్య. అర్థమవుతుందా? అజ్ఞానులు పుట్టేదంతా జ్ఞానం కొరకు, జ్ఞానుల కొరకు కానీ కాదు. మళ్ళీ జన్మ మరణ పరంపర కొరకు చావు పుట్టుకల యంత్రంలో ఎదుర్కొని ఉన్నారు. ఒకదానికి మీనింగ్ ఉందే. స్వామి మీరు ఎందుకు పుట్టినారు? మహనీయ చూసారా, వశిష్ఠాది మహర్షులు ఎందుకు పుట్టినారయ్యా అంటే అజ్ఞానం కోసం. అజ్ఞానులు ఎందుకు పుట్టారు, సంసారాలు ఎందుకు పుట్టారంటే ఏమన్నమ్మ వాళ్ళని అడగండి. పునరవి మరణం అంతే. జ్ఞానం కోసం పుట్టారు, జ్ఞానం కోసం పుట్టారు. అందుకనే ఎవరు ఎవరి కోసం వెయిటింగ్ లో ఉంటారు? జ్ఞానులు అజ్ఞానుల కోసము వెయిటింగ్ లో ఉంటారు. ఎట్లా ఉంటారు స్వామి అంటే, అర్థమైందా? ఎయిర్పోర్ట్ లో మనం చూస్తుంటాం కదా, విఐపీలు వచ్చినప్పుడు ఇలా పెట్టుకొని ఉంటారు. ఎట్లా ఎయిర్పోర్ట్ లో అర్థమైంది, లైట్ దిగ్గానే విఐపీల కోసం ఇట్లా ఉంటారు కదా. ఈ సంసార విఐపీలు అనుకుని పాపం భ్రమ చెంది జ్ఞానుడు తత్వమసి తత్వమసి అయమాత్మా బ్రహ్మ అయమాత్మా బ్రహ్మ అని ఇట్లా పట్టుకుంటే ఒక్కడు చూస్తే ఉంటుంది అని అప్పుడు మళ్ళీ మనిషి రావాలని గారు మాట్లాడారు జ్ఞానం. ఇప్పుడు ఒక్కడు చూస్తే ఒట్టు. అర్థమైందే? ఇది పాపం. ఏమంటే ప్రతి ఫ్లైట్ మీరు వెయిటింగ్ చేస్తున్నారండి అని అడగండి. ఏం చేస్తాం, మా కర్తవ్యం అది. అర్థమైందే? గీతలో శ్లోకం లేదు ఏమిటిదే? గీతలో యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. చూసారా? అలాగా వాళ్ళు మేము స్వయంగా పుడతామండి. ప్రకృతిం స్వామధిష్టాయ సంభవామి యుగే యుగే. క్లియర్గా ఉన్న మాట చెప్తారు వీళ్ళు. అవన్నీ చూపిస్తుంటారు కార్డ్స్ అన్ని. రెండురా రెండురా జ్ఞానానికి రెండురా అని. అర్థమైంది? ఒక్కడు దాని వైపు చూస్తే ఒట్టు. కాబట్టి ఆ జ్ఞానులేమో మహనీయులేమో ఈ విఐపీల కోసం చూస్తుంటే నిజంగా విఐపీలు అయిపోయినారు వాళ్ళు. ఎందుకు పనికిరాదు? ఎందుకునైనా ప్రతి జన్మలోనూ ప్రతి సృష్టిలోనూ జ్ఞానంలో కాసుకోని ఉంటుండే.
ఒక్కడు వాళ్ళ వంక చూస్తూ ఉంటాడు. అప్పుడు ఎవరి కోసం ఉన్నారు చెప్పండి? జ్ఞానులు అజ్ఞానుల కొరకు ఉన్నారు. సంభవామి యుగే తదాత్మానం సృజామ్యహం. మమ్మల్ని మేము పుట్టించుకుంటాం. ఒరే మిమ్మల్ని మీరు పుట్టించుకున్నారా అంటే మేము అంతే కదా, మమ్మల్ని మేము పుట్టించుకున్నాం. అదే అర్థము. కర్మఫలాల కోసం వాడు పుట్టించుకున్నారట. అర్థమైంది? ఎవరు మీరు? మేము మీకోసం ఉంటే మీరు మీ కర్మఫలాల కోసం పుట్టడం ఏంటి? ఎంత విడ్డూరం. కాబట్టి దీన్ని బట్టి చూస్తుంటే జ్ఞానులు ఎంత కృషి చేస్తున్నారో, ఎంత తపన పడుతున్నారో ఈ యజ్ఞానుల కొరకు. ఇటు చూడలేదు, మా కోసం వాళ్ళు వచ్చిన్నారు అని లెక్కలేదు. మా కోసం ఇంతమంది ఉన్నారే, హరిహర బ్రహ్మాదులందరూ డౌన్ అయ్యారే, శరీరస్తులు అయిపోయారే, మీ లోకంలో దిగున్నారు కదా, మన ఇంద్రియాల్లో ల్యాండ్ అయి ఉన్నారు కదా, మన బుద్ధిలో ల్యాండ్ అయి ఉన్నారు కదా, అన్ని చోట్ల వాళ్ళు ఉన్నారు కదా, మన కోసము అని కూడా అనుకోరు వాళ్ళు. అట్లా ఉంటారు. కాబట్టి జ్ఞానులేమో అజ్ఞానుల కోసం పుడుతున్నారు, అజ్ఞానులేమో జ్ఞానం కోసం పుట్టడం లేదు. వాళ్ళేదో వాళ్ళు చేసిన కర్మఫలాలు, వాళ్ళు దాన్ని పనిష్మెంట్ కోసం వచ్చారు. దాన్ని అనుభవించి ఆ దుఃఖాలు బాధల్ని కలిగించుకునే దానికే వచ్చి ఉన్నారు. ఇంకో మాట లేదు. కాబట్టి ఏకయేవ ఆత్మమంతవ్య జాగ్రత్త సుషుప్తిషు స్థానత్రయ విజీతస్య పునర్జన్మ న విద్యతే. ఇదే బాగా గుర్తుపెట్టుకోండి. పునర్జన్మ న విద్యతే అంటే అర్థం ఏంటి? ఇక మీద మీకు అజ్ఞానము పుట్టదు. అదే శంకర్ల వారు చెప్తారు, ఒక్కసారి అవిద్య తొలగితే మళ్ళీ అవిద్య అనేది మిమ్మల్ని అంటుకోదు. మళ్ళీ అంటుకోదు. ఇక ఒక్కసారి రిమూవ్ అయిపోయింది అనుకో, ఒక్కసారి ఇది పాము కాదు తాడు అని తెలుసుకుంటే మళ్ళీ పాము అనే భ్రాంతి మీకు దరిదాపులకి రానే అందువల్ల జ్ఞాని ఈ ప్రకారంగా పతితమయ్యే పనే లేదు మనకి. దాటిపెట్టు. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం తత్సతు.